నా పేరు రఘునాథ్ బాబు అండి. నేను ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయ్యాను. నా వయసు 63 సంవత్సరాలు. నేను నా పెద్ద కొడుకుతో గత 2.5 సంవత్సరం నుంచి హరాస్మెంట్ ఎదుర్కొంటూ ఉన్నాను. అతను నా మీద 19/10/2022 వచ్చి హత్యా ప్రయత్నం చేసి, నేనున్నటువంటి ఇల్లు, నా స్వాధీన ఇల్లు తన పేరు మీద రాసి ఇవ్వాలి, లేకపోతే చంపుతానని చెప్పి భయపడించి, ఇంకా నా మీద తప్పుడు కేసులు పెడతాను, తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినానని చెప్పి కేసు పెట్టే దానికి నేను భయపడేసి ఇంట్లోంచి వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ వాళ్ళు చెప్పిన సలహా ప్రకారం ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆర్డీఓ గారు వచ్చేసి నా కేసును పరిశీలించి ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చాడు. కానీ ఆ ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు మా అబ్బాయి వచ్చేసి ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఆర్డీఓ గారు ఆ ఫేక్ డాక్యుమెంట్ ను నేను చెప్పిన దాని వల్ల దాన్ని నల్ అండ్ వాయిడ్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ ఎవిక్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఎవిక్షన్ ఆర్డర్ తీసుకొని మా అబ్బాయి గారు ఇల్లు ఖాళీ చేయకోకుండా తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నేను ఇచ్చిన డాక్యుమెంట్ ఇచ్చినట్లు ఒక నోటరీ చేసేసి దాని ద్వారా కలెక్టర్ గారికి సాల్వ్ చేయమని చెప్పేసి తెలంగాణ హైకోర్టు వాళ్ళు 10 దినాల్లో సాల్వ్ చేయమని చెప్పేసి చెప్పారు. కానీ గతంలో ఉన్నటువంటి కలెక్టర్ 27/3/2023 నుంచి తిరుగుతూ ఉంటే నన్ను రకరకాలుగా ఇక్కడ జరగని దాని వల్ల నేను ఇచ్చిన ఆధారాలన్నీ ఇక్కడ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దానిలో పనిచేసే యాదగిరి అనే వ్యక్తి నేను ఇచ్చిన ఆధారాలను ముఖ్యమైన ఆధారాలని పక్కన పెట్టేసి మా అబ్బాయి చెప్పిన వాటినే నమ్ముతూ కలెక్టర్ గారికి చెప్పి 24 ఫిబ్రవరి లోపల చిన్న కోర్టు పొమ్మని చెప్పి ఆర్డర్ ఇప్పించారు. అందులోపల నేను ఇచ్చిన ఆధారాలు ఏం పొందుపరచలేదు. దానివల్ల నేను ఆ చిన్న కోర్టుకు పోవాల్సిన సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం చిన్న కోర్టుకు పోవాల్సిన అవసరం లేదని తెలిసి డైరెక్టర్ మేడం గారికి అప్పీల్ పెట్టుకుంటే డైరెక్టర్ మేడం గారు మరలా ఎంక్వైరీ చేయమని కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ఇప్పటికి ఇచ్చి 5 నెలలు దాటిపోయింది. ఇప్పుడు 5 నెలల నుంచి నేను ప్రతిసారి తిరుగుతూ ఉండి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కలెక్టర్ గారు వచ్చేసి అడిషనల్ కలెక్టర్ గారు మీరు ఒక వారం లోపల సాల్వ్ చేస్తామని చెప్పినారు. ఈరోజు నేను అడిషనల్ కలెక్టర్ గారికి వచ్చేసి నేను సృష్టించి ఇచ్చినాను అని చెప్పినటువంటి డాక్యుమెంట్ ఫోర్జరీ అని చెప్పేసి తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు తమ రిపోర్ట్ ద్వారా తెలియపరిచారని చెప్పేసి అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పాను. ఇక్కడ నేను ఈ 11 సంవత్సరం నుంచి తిరుగుతున్న దాని వల్ల నా మీద వచ్చేసి 27/3/2023 నుంచి 24/1/2024 వరకు 3 కేసులు అనేవి పెట్టారు. ఒకటి వచ్చేసి 498 కేసు పెట్టారు, తర్వాత డీవీసీ కేసు పెట్టారు. తర్వాత జనవరి లోపల నేను వాళ్ళ ఊరిలో వెళ్ళి, అంటే కర్నూలు జిల్లా లోపల వాళ్ళ అత్తగారు వెళ్ళి తన భార్యను చంపేదానికి ప్రయత్నం చేసినానని ఒక మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టారు. కానీ అది కూడా ఎంక్వైరీ లోపల ఆర్ఆర్వి పోలీస్ వాళ్ళు వచ్చేసి అది కూడా వీణ రాలేదు, ఇది తప్పుడు కేసు అని చెప్పేసి కోర్టుకు తెలియపరచడం జరిగింది. కనుక ఇక్కడ మెయిన్ గా న్యాయం అనేది జరగాలంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లో పనిచేసేటువంటి కన్సర్న్ శ్రీ ఏ యాదగిరి గారు మేము ఇచ్చిన ఆధారాలను కలెక్టర్ గారికి కానీ పై వాళ్ళకి కానీ తెలిపితే సీనియర్ సిటిజన్లకు న్యాయం జరుగుతుంది. కనుక ముఖ్యంగా అతను చేసే యాదగిరి గారు చేసేటువంటి తప్పులను ఎంక్వైరీ చేసి ఆయన మీద తగిన చర్య తీసుకుని సీనియర్ సిటిజన్లను కాపాడాలని నేను కోరుతున్నాను. మరి మీరు హత్యాయత్నం చేశారు, మిమ్మల్ని హత్యాయత్నం చేశారు. చేస్తే నేను మా పెద్ద అబ్బాయి ఆయన భార్య ఇద్దరు వచ్చి, మీ పెద్ద అబ్బాయి పేరు ఏ హిమదత్త కిరణ్, ఆయన భార్య పేరు వచ్చేసి పూజారి తేజశ్రీ. దేనికి చేయడం జరిగిందండి? ఓన్లీ ఆస్తి రాసి ఇవ్వాలి, ఆస్తి రాసి ఇవ్వకపోతే చంపుతాము. ఎంత ఉందండి ఆస్తి? మీ పేరు? నాకున్నది ఒక ఇల్లు ఉందండి. కడపలో ఉన్న ఇల్లు ఏమో పెద్ద అబ్బాయి ఆధీనం లోపలే ఉంది. ఇక్కడ ఉన్నదేమో నేనున్నా, నా భార్య చనిపోయిన తర్వాత నా భార్య నన్ను చూడరట, కానీ నా ఆస్తి మట్టుకు కావాలి. నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఏమి ఇవ్వకూడదు, మొత్తం ఆయనకే ఇచ్చేయాలని చెప్పేసి నన్ను నానా రకాల ఇబ్బందులు పెడుతూ ఈ దగ్గర గత 2.5 సంవత్సరం నుంచి నేను నానా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాను. ఆ విషయం ఇప్పుడున్న అడిషనల్ కలెక్టర్ గారికి చెప్తే నేను ఒక వారం రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని సానుకూలంగా జవాబిచ్చారు. మరి మీరు పోలీస్ వారికి కంప్లైంట్ అందజేస్తారా? ప్రాణాపాయం ఉందని చెప్పేసి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారికి తెలిపాను. తర్వాత డైరెక్టర్ మేడం నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వమని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఆర్డర్ ఇచ్చారు. నాకు ఇంకా ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వలేదు. గతం లోపల అగస్త్య అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇచ్చారు. అభిషేక్ అగస్త్య గారు ఉన్నప్పుడు ఆయన సమక్షం లోపలే నన్ను థ్రెటన్ చేసిన విధానం చూసి ఆయన నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చారు. థ్రెటన్ ఏ విధంగా చేస్తారండి? ఏం థ్రెటన్ చేస్తారు? నిన్ను చంపేస్తాం. ఎవరన్నారు? మా పెద్ద అబ్బాయి. రికార్డ్స్ ఉందా మీద? రికార్డ్ అనేది ఉండదు. రికార్డ్ అనేది అన్నారు నన్ను చంపుతాము, నా మీద తప్పుడు కేసులు పెడతామన్నారు. ఆధారాలు 3 కేసులు ఉన్నాయి. ఒకటి 498 కేసు, రెండోది వచ్చేసి
డివిసి కేసు, 3 వచ్చేసి మర్డర్ అటెంప్ట్ కేసు. ఇక్కడ అంటే ఎక్కడ ఫైల్ చేశారు? ఎక్కడ ఫైల్ అంటే ఆంధ్రప్రదేశ్ లోపల కర్నూలు జిల్లా ఆలర్వి పోలీస్ స్టేషన్ సిఏ గారు ఎవరు ఉండండి? ఏ సిఏ మధ్యలో? అక్కడ వచ్చేసి ఫస్ట్ 490 కేసు పెట్టినప్పుడేమో విజయ్ కుమార్ అనే సిఐ ఉన్నారు. ఆ తర్వాత డివిసి కేసుకు మర్డర్ అటెంప్ట్ కేసుకేమో నాగేంద్ర అనే సిఐ గారు నాగేంద్ర అనే ఎస్ఐ గారు ఉన్నారు ఆలర్వి పోలీస్ స్టేషన్ లో. మరి ఎలా కేసు ఫైల్ చేసుకుంటారు వీళ్ళు? సిఐ ఇంత తెలిసి ఉంటుంది కదా ఎవరు చేస్తారు ఏంటని. ఎవరు చేస్తారన్నది నేను ఇంతవరకు, నా భార్య చనిపోయిన తర్వాత నేను ఆలర్వి ఊరికే వెళ్ళలేదు ఇంతవరకు. కానీ అక్కడ ఉన్న వాళ్ళను మేనేజ్ చేసి వాళ్ళ పలుకుబడితో కేసులు అయితే బుక్ చేయించారు నా మీద. ఓకే అండి, ఇప్పుడు మీరు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కి రావడం జరిగింది. మరి ఇక్కడ మీ సమస్య తీరుతుంది అంటున్నారా? సమస్య ఇప్పుడు ఏమంటే అడిషనల్, ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ మేడం వచ్చేసి నీ సమస్య తొందరగా సాల్వ్ చేస్తామని చెప్పినారు కనుక ఆ నమ్మకంతో వెళ్తున్నానండి. అంటే ఇంత ముందు కూడా గతంలో అదే చెప్పారు కదా, మరి అన్ని ఇప్పుడు ఈ మేడం ఇప్పుడు సంవత్సరం నుంచి తెలుస్తుందని చెప్పేసి ఎలా నమ్ముతున్నారు? మరి ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక అడిషనల్ కలెక్టర్ మారిపోయారు, అగస్త్య గారు మారిపోయారు. తర్వాత నేను సమస్య ఇచ్చినప్పుడు ఉన్న కలెక్టర్ మారిపోయారు. తర్వాత కొత్త కలెక్టర్ నవంబర్ లో వచ్చారు. ఆయనకు చెప్పినాము, ఆయన వచ్చేసి ఇది అడిషనల్ కలెక్టర్ అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ అడిషనల్ కలెక్టర్ అగస్త్య గారు మారిపోయారు. ఇప్పుడు కొత్త మేడం వచ్చారు. ఈ పరిస్థితి లోపల ముందు ఒక డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మారిపోయాడు, ఇంకో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మారిపోయారు. ముందు ఉన్నటువంటి అక్కేశ్వరరావు మారిపోయి కృష్ణారెడ్డి గారు వచ్చారు. కృష్ణారెడ్డి గారు మారిపోయి ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణలత మేడం వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ నా బాధ చెప్పుకుందామని వచ్చాను. ఈ రోజు మేడం గారు లేరు, అయినా నా ప్రయత్నం నేను చేసుకుంటూ వస్తాను. కానీ ఏమంటే ఇన్ని దినాలు తిప్పుకున్నారు కనుక కనీసం ఇప్పటికైనా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే నేను ఏదైతే నా ఆస్తిని రాసిచ్చానని మా అబ్బాయి డాక్యుమెంట్ సృష్టించాడో ఆ డాక్యుమెంట్ వచ్చేసి ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ నిరూపించింది కనుక దానివల్ల నాకు న్యాయం జరుగుతుంది అన్న దాని మీద నేను నమ్మకంతో ఉన్నానండి. ఓకే, ఇప్పుడు గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయినాయి ఇంత ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరగలేదు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుంది అంటున్నారా? ఈ అధికారులు చేస్తారు అంటున్నారా? ఇప్పుడు వీళ్ళైతే చెప్తున్నారు, జరుగుతుందో లేదో నా అదృష్టం బట్టి ఉంటుంది. ఎందుకంటే నేను ఇంకా ఎన్ని దినాలు బాధపడాలో దాన్ని బట్టి నాకు తెలియదు. ఆఫీసర్లు ఏమో చెప్తున్నారు న్యాయం చేస్తామని, ఎప్పుడు చేస్తారేమో తెలియదు. ప్రతి ఒక్కరు న్యాయం చేస్తామంటారు, కానీ న్యాయం జరగకుండా అన్యాయం జరుగుతూ ఎవరైతే తప్పుడు మార్గాలు నడుస్తున్న వాళ్ళకే ఇక్కడున్న ఒక మెయిన్ గా ఇక్కడున్న డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లోపల ఉన్నటువంటి క్లర్క్ యాదగిరి గారి వల్ల సీనియర్ సిటిజన్ చాలా అన్యాయం అనేది జరుగుతుంది. మరి నేడు చూస్తే సమస్య సీనియర్ సిటిజన్ సమస్య అండి. మరి ఇంతేంటి కొడుకులే ఇలా శిక్షించడానికి, తండ్రిని ఇలా శిక్షించేస్తే భక్షిస్తే వారు చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచుకున్న పామే తన కాటేస్తుందనే అంశంలాగా మళ్ళా తన కుమారుడే తన పైన హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరి బతకనీయకుండా తన ఆస్తికి ఆశకి మరి తనను ఇలాంటి ఇబ్బందులకు గురి చేసి మళ్ళీ కలెక్టరేట్ కాకుండా మరి పోలీస్ స్టేషన్లు గత సంవత్సరాలు 365 రోజులుగా కష్టపడుతున్న వృద్ధునిపై మరి ఎటువంటి చర్యలు తీసుకోకుండా తన కుమారుణ్ణి చట్టరిక చర్యలు తీసుకొని తన కుమారుణ్ణి మరి ఒక కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సిందిగా మన ప్రభుత్వాన్ని మేము కూడా కోరుతున్నాము మా మీడియా తరఫు నుంచి.